నమస్తే. వెల్కమ్ టు సోషల్ పోస్ట్. నేను మీ మాధురి. ఈరోజు మనతో పాటు ఉన్నారు సాయి మోహన్ గురూజీ, ఆస్ట్రాలజర్. నమస్తే గురూజీ. సాయిరామమ్మ, ఈశ్వర అనుగ్రహ ఫల సిద్ధిరస్తు. గురూజీ, ఈ మధ్య కాలంలో 30 ఏళ్ళు వచ్చినప్పటికీ కూడాను అమ్మాయిలకి పెళ్ళిళ్ళు కావటం లేదు అనేది మనం చూస్తున్నాం. సో దీనికి మెయిన్ రీజన్ ఏమై ఉంటుందంటారు? జాతక పరంగానా, లేకపోతే ఇంకా ఏమైనా రీజన్స్ ఉండొచ్చు అంటారా? తప్పకుండా అమ్మా, మంచి ప్రశ్న. ప్రస్తుత కాలంలో ఆడపిల్లకు కూడా సమాన హక్కులు కల్పిస్తూ మంచి విద్య, ఉద్యోగ జీవితాన్ని అందిస్తున్న తల్లిదండ్రులు, లేదా కొన్ని సందర్భాలలో పిల్లల్ని చాలా కష్టపడి చదివించారు తల్లిదండ్రులు అనే భావంతో ఆ యొక్క ఆడపిల్లలు కూడా తల్లిదండ్రులకి మనం కొంత సపోర్ట్ చేయాలనే ఉద్దేశంతో వివాహ జీవితాన్ని ఆలస్యం చేసుకుంటూ ఉన్నారు. అలా కొందరి జీవితాల్లో 30 ఏళ్ళు కూడా దాటిన వాళ్ళు చాలా మంది ఉన్నారు ప్రస్తుత కాలంలో అయితే. ఎందుకంటే స్థిరపడిన తర్వాత మంచి జీవితంలో మనం వివాహ జీవితాన్ని పొందవచ్చు అనే ఒక భావన, ఆలోచన మంచిదే. కానీ పూర్వకాలంలో మనకు వివాహ జీవితం అనేది యుక్త వయసు రాగానే వివాహం చేయడం వల్ల ఆనందకరమైన జీవితాన్ని ఒక 5 ఏళ్ళు సంతోషంగా గడిపినా 30 ఏళ్ల దగ్గర నుంచి సంపాదన పరంగా ఉండేవాళ్ళు. 30 ఏళ్ల వరకు పిల్లలు, కుటుంబ జీవితం ఇవన్నీ వెల్ సెటిల్ అయిపోయి ఉండేవాళ్ళు. ప్రస్తుత కాలంలో 30 ఏళ్లకు పెళ్లిళ్ళు కూడా కావట్లేదు. ఇక దానివల్ల కొన్ని ఆరోగ్య సమస్యలు, తినే ఫుడ్ వల్ల, లోపాల వల్ల సకాలంలో సంతానం కలగకపోవడం, రకరకాల సమస్యలతో ఇబ్బంది పడుతూ ఉన్నారు. సో వీలైనంత వరకు మన జీవితానికి సంబంధించిన పరిహారాలు ఏదైతే మన జీవితానికి సకాలంలో జరగాలో వాటి కోసం ఆచరించవలసిన పరిహారాలను ఇన్ టైంలో కనుక ఆచరిస్తే 30 ఏళ్ల వరకు వెయిట్ చేయాల్సిన అవసరం లేదమ్మా. వివాహం అనేది 23, 24 ఏళ్లకు ఆడపిల్లలకు, 25, 27 ఏళ్ల మధ్యలో మగపిల్లలకు గనక వివాహం జరిగితే వాళ్ళు ఆనందపడవలసిన గొప్ప జీవితాన్ని పొందవచ్చు. 30 ఏళ్ల తర్వాత సంపాదనలో స్థిరమైన జీవితాన్ని పొందడానికి అవకాశం ఉంటుంది. 30 ఏళ్లు దాటిన ప్రతి ఒక్కరూ కూడా వివాహానికి సంబంధించి, ప్రత్యేకంగా ఆడపిల్లలకు సంబంధించి వంశపారంపర్యంగా పితృదోషాలు ప్రధానమైన కారణంగా చెప్పవచ్చమ్మా. చాలా మంది జీవితాలలో కళ్యాణ సమయంలో తండ్రి లేని వాళ్ళని మనం చాలా మందిని గమనించవచ్చు. అలా దోషాలు ఉన్న వాళ్ళందరూ కూడా అది పితృదోషమే అనేది ప్రధానమైన కారణంగా చెప్పవచ్చు. అంటే మ్యారేజ్ టైంకి అమ్మాయిలకి తండ్రి లేకపోతే అది పితృదేశం కింద చేయాలి. సో ఇలాంటి దోషాలన్నీ పోవడానికి మనకి ఏమైనా పూజలు ఉంటాయా? తప్పకుండా అమ్మా. ఈ దోషాలకు పరిహారం ప్రతి ఒక్కటి మనకు శాస్త్రం తెలియజేస్తుంది. మనం ఒక పిల్లవాడి జాతకాన్ని నిర్ధారించి రాసేటప్పుడు జననీ జన్మ సౌఖ్యానాం వర్ధనీ కుల సంపదం పదవి పూర్వపుణ్యానాం లిఖ్యంతే జన్మపత్రిక అని రాసిన తరువాత వారి యొక్క జాతకాన్ని నిర్దేశించి రాయడం జరుగుతుంది. అంటే ఏంటి దీని అర్థం? జనని, ఈ భూమి మీద జన్మ సౌఖ్యానం, మనం ఈ భూమి మీద జన్మించి ఎటువంటి గొప్ప జీవితాన్ని పొందబోతున్నాం. వర్ధనీ కుల సంపదం, ఏ వంశంలో పుడుతున్నాము, ఎటువంటి గొప్ప జీవితాన్ని పొందబోతున్నాము. పదవి పూర్వపుణ్యానం అంటే గత జన్మలో చేసుకున్న పాప కర్మ పుణ్య ఫలితాలను ఆధారం చేసుకుని ఈ జన్మలో మనం గొప్ప జీవితాన్ని అనుభవించబోతున్నామా, లేదా ఇబ్బందికరమైన జీవితాన్ని అనుభవించబోతున్నామా తెలుసుకొని పరిహారాల రూపంలో లిఖ్యంతే జన్మపత్రిక, అలా రాస్తున్నదే ఈ జన్మపత్రికని రాసి ఒక జ్యోతిష శాస్త్రవేత్తగా మిగిలిన వివరాలు రాయబోయే ముందు జాతకంలో ఎన్ని దోషాలు ఉన్నప్పటికీ ఈ జాతకులు యోగ జాతకులే అని నిర్ధారించి మిగతా విషయాలు రాయడం జరుగుతుంది. ఎప్పుడైతే ఒక జ్యోతిష శాస్త్రవేత్తగా ఆ పిల్లవాడికి జాతకంలో దోషాలు ఉన్నా లేకపోయినా, దోషాలు ఉన్నప్పుడు మంచి జరగాలి అనే ఒక సంకల్పంతో ఎప్పుడైతే ఈ జాతకుడు యోగ జాతకుడు అని రాస్తారో అప్పుడే ఒక 50% అతని జాతకంలో దోషాలన్నీ తొలగింపబడతాయి. మిగతాది అయినప్పటికీ జాతకరీత్యా పరిహారాలు చేయవలసిన గ్రహాలకు సంబంధించిన వివరణ రాసినప్పుడు ఆ బాబుకు సంపూర్ణమైన జీవితాన్ని అందించడానికి అవకాశం ఉంటుంది. అదే విధంగా ఈ యొక్క జాతక పరిశీలనకు మనం ఎంత ప్రాధాన్యత ఇస్తామో పితృదోషాలు కూడా మనం అంతే ప్రాధాన్యతగా ఆలోచించాలి. వంశపారంపర్య దోషాలు ఉన్నప్పుడు 30 ఏళ్ల వరకు పెళ్లి కాకపోయినా, కళ్యాణ సమయంలో తండ్రి లేకపోయినా వంశపారంపర్య దోషాలలో పితృదోషాలు ప్రధానమైన కారణంగా చెప్పవచ్చు. ఆ కుటుంబంలో పెద్దవాళ్ళు ఎవరైనా పితృదేవతలకు సంబంధించిన సంస్కరణలు గనక ఆచరించకపోతే వివాహ జీవితం సమస్య అవుతుంది. అందువల్ల ప్రత్యేకంగా ఆడపిల్లలకు సంబంధించి లేదా మగపిల్లలైనా సరే రావి చెట్టు వద్దకు వెళ్లి ఆదివారం నాడు, ప్రత్యేకంగా పౌర్ణమి తిథి నాడు గాని, సప్తమి తిథి నాడు గాని, లేదా ఆదివారం నాడు గాని రావి చెట్టు వద్ద గోధుమ పిండి, పాలు, ఆవు పాలు ఈ రెండింటితోటి ఒక ప్రమిదను తయారు చేసి ఆవు నేతితో దీపారాధన వెలిగించి పితృదోష నివారణ కోరుకుంటూ ఆ యొక్క రావి చెట్టుకు ప్రదక్షిణ చేస్తూ నమస్కారం చేసుకోవాలి. అశ్వత్థ నారాయణుడు అంటారు. అశ్వత్థ వృక్షం అంటే రావి చెట్టు, అశ్వత్థ నారాయణ అంటే ఈ యొక్క రావి చెట్టు విష్ణు స్వరూపం అన్నమాట. మన యొక్క పితృదేవతలకు సంబంధించిన ఎటువంటి దోషాలు పోవాలన్నా రావి చెట్టు వద్ద గనక గోధుమ పిండి, పాలు కలిపి ఆవు నేతితో అది దాన్ని ప్రమిదలాగా తయారు చేసి అందులో ఆవు నేతితో గనక దీపారాధన గనక చేసినట్లయితే వంశపారంపర్య పితృదోషాలు తొలగించబడతాయి. ఎవరైతే ఈ యొక్క విధానాన్ని అనుసరించి ఆ తర్వాత కళ్యాణ ప్రయత్నాలు చేస్తారో ఆ కుటుంబం
కుటుంబంలో అబ్బాయికి కానీ అమ్మాయికి కానీ కళ్యాణ దోషాలు తొలగిపోయి సకాలంలో వివాహానికి అనుకూలమైన వాళ్ళు జీవిత భాగస్వామిగా రావడానికి అవకాశం ఉంటుంది. ప్రత్యేకంగా ఈ యొక్క విధానం వల్ల వివాహ జీవితానికి సంబంధించి ఏ కారణం చేత ఆలస్యమైనా అది వాళ్ళ మంచికే అని భావించాలి. ఎందుకంటే అమ్మా, జాతకంలో దోషాలు ఉన్నప్పుడు 30 ఏళ్ళు 31 సంవత్సరం వరకు వివాహం కాలేదు అంటే, ఒకవేళ 30 ఏళ్ల లోపల కానీ 31 సంవత్సరాల లోపల వివాహం అయితే వాళ్ళకి ఆ వయసు వచ్చేంత వరకు వివాహం అయినా కూడా సమస్యలతో ఇబ్బంది పడతారు. అలాంటి ఇబ్బందులు కలగకుండా ఉండడానికి భగవంతుడు ఆ ఇంట్లో ఉన్న ఆడపిల్లలకు కానీ అబ్బాయిలకు కానీ వాళ్ళ తల్లిదండ్రులు చేసిన దైవ కార్యక్రమాల వల్ల వివాహ జీవితంలో సమస్యలు ఎదుర్కొనకుండా మంచి జీవితాన్ని పొందడానికి మాత్రమే ఈ యొక్క కళ్యాణం ఆలస్యం అనేది జరుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్క తల్లిదండ్రులు మీ పిల్లలకు వివాహం అయింది ఆలస్యమైందని చింతించాల్సిన అవసరం లేదు. ఈ విషయాన్ని ఖచ్చితంగా నోట్ డౌన్ చేసుకోండి. ఎందుకంటే అమ్మా, ప్రతి ఒక్కరికి మంచి జరగడానికి చేతులు లేని వాళ్ళు బతుకుతున్నారు, కాళ్ళు లేని వాళ్ళు బతుకుతున్నారు, అంగవైకల్యంతో ఉన్న వాళ్ళు అనేక రకాలుగా ఇబ్బంది పడుతున్నా కూడా బతకడానికి ప్రయత్నం చేస్తున్నారు. భగవంతుడు మనకు అన్నీ చక్కగా ఇచ్చి ఒక మంచి జీవితాన్ని ఇస్తాడు అనే నమ్మకంతో మనం ఇంకా గొప్పగా ఆలోచించాలి. కానీ అదేదో పెళ్లి ఆలస్యమైందనో సంతానం కలగలేదనో నెగిటివ్ గా ఆలోచించడం అనేది సరైన పద్ధతి కాదు. ప్రతి ఒక్కరి జీవితంలో భగవంతుడు ఈ భూమి మీద జన్మనిచ్చిన ప్రతి ఒక్కరికి కూడా ఒక గొప్ప జీవితాన్ని పొందడానికి ఒక సమయం అనేది నిర్ణయించడం జరిగింది. మనం ఆచరించే విధానాలలో అవి త్వరగా తెలుసుకునే అవకాశం ఉంటుంది. ఏదైతే తెలుసుకుంటున్నామో దాన్ని ఆచరించే ప్రయత్నం చేసిన ప్రతి ఒక్కరూ కూడా భగవత్ ప్రీతి పాత్రులయ్యి వాళ్ళు కోరుకున్న జీవితాన్ని అతి శీఘ్రంగా పొందడానికి అవకాశం ఉంటుంది. ఓకే గురుజీ, అయితే ఈ పూజలు చేసుకున్న ఎంత కాలంకి మనకి రిజల్ట్ అనేది కనిపిస్తూ ఉంటుంది? ఇక్కడ సంకల్ప బలం అంటారు. ఇక్కడ మనం అవుతుందా కాదా అనే సందేహం అనేది పొరపాటును కూడా రాకూడదు. ఖచ్చితంగా ఒక గురువు ద్వారా నేను ఈ యొక్క విధానాన్ని తెలుసుకున్నాను, ఖచ్చితంగా ఈ యొక్క విధానం చేయడం వల్ల నాకు మంచి జరుగుతుంది. ఏదైనా కూడా అర్ధమండలం 21 రోజుల్లో కోరుకున్నది నెరవేరడానికి మనం ఖచ్చితంగా ఆచరిస్తే దానికి సత్ఫలితాలు పొందడానికి అవకాశం ఉంటుంది. వివాహ సంబంధించిన ఇప్పుడు చాలా మందికి డౌట్ రావచ్చు, ముహూర్తాలు లేవు కదా గురువు గారు, మీరు 21 రోజుల్లో సెట్ అవుతుంది ఎలా అంటారని చెప్పేసి అనగొచ్చమ్మా. అయితే దైవ బలాన్ని మించి ఏది జరగదు. ముహూర్త నిర్ణయం అనేది పెళ్లి అనేది ఆలస్యమైన 21 రోజుల్లో కళ్యాణం అనేది నిశ్చయమయ్యి ఎంగేజ్మెంట్ జరుపుకున్నా కూడా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. దైవ బలాన్ని మించి ఏది జరగదు. మనం దైవాన్ని నమ్మి మన జాతక రీత్యా ఏదైతే సమస్య ఉందో అది తెలుసుకునే ప్రయత్నం చేసి కనుక ఎవరు ప్రయత్నం చేసినా, నేను చెప్పిన విధానాన్ని ఎవరు ఫాలో అయినా, భగవంతుడు గురువుల ద్వారా నాకు నేర్పిన విద్యను నేను తెలుసుకొని మీకు ఏదైతే తెలియజేస్తున్నానో ఆచరించే ప్రతి ఒక్కరికి కూడా చెప్తున్నాను. వివాహ జీవితంలో సమస్యలతో ఇబ్బంది పడుతున్న వాళ్ళు కింద స్క్రోల్ నెంబర్కి కాల్ చేసి మీ జీవితాలకు సంబంధించి జాతక పరిశీలనలో తెలుసుకొని ఏదైతే పరిహారంగా చెప్తానో దాన్ని ఆచరించి చూడండి. 21 రోజుల్లో దైవబలంతో మీరు ఒక శుభవార్త వినకపోతే ఇప్పుడు అడగండి. గురుజీ, ఒకవేళ మనకి వాళ్ళు అప్రోచ్ అయితే మనం ఈ పూజలు అనేవి దగ్గరుండి చేయించడం జరుగుతుందా? తప్పకుండా అమ్మా. మీరు ప్రత్యేకంగా మీరు చేయవలసిన పని ఏంటంటే కింద స్క్రోల్ నెంబర్కు కాల్ చేసి వివరంగా తెలుసుకునే ప్రయత్నం చేస్తే ప్రతి ఒక్కరికి మీ జాతకాల ప్రకారం అది పూజన, మంత్రమా, లేదా ఏదన్నా యంత్రమా, లేదా తాంత్రిక విధానంలో పరిహారమా, లేదా యజ్ఞం చేయించడమా, యాగ ఫలితాన్ని పొందడమా, ఏదైనా సరే మీ జీవితానికి ఏదైతే కరెక్ట్గా అవసరమో దాన్ని తెలియజేయడం జరుగుతుంది. మీరు కోరుకున్న జీవితాన్ని అతి శీఘ్రంగా పొందేలా అనుగ్రహించడం జరుగుతుంది. థ్యాంక్ యూ. శుభస్య శీఘ్రం.